థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ స్పీచ్లో ముఖ్యంగా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనం ఒకసారి నెమరు వేసుకుంటే సార్ చెప్పినటువంటి స్పీచ్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాల్లో మంచిగా అన్నీ గుర్తున్నాయి నాకు. బట్ ఒకటి చెప్తాను, ఎందుకంటే అది పేరెంట్స్, స్టూడెంట్స్, మేనేజ్మెంట్, స్టాఫ్ గురించి సార్ ఒక అద్భుతమైనటువంటి నా మనసుకి టచ్ అయింది. దాని గురించి నేను చెప్తాను. అంటే సార్ చెప్పింది ఇంకొక కార్యక్రమం పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను. ఆ విషయం అందరికీ అర్థమైంది. అందరికీ ఒక బిల్డింగ్ అంటే ఒక హోమ్, ఈ రోజుల్లో కట్టే బిల్డింగ్ కానీ హోమ్ కానీ పాత కానీ కొత్త కానీ ఏదైనా సరే 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. 4 స్తంభాల మీద. ఈ రోజుల్లో పిల్లర్స్ అంటాం. ఆ పిల్లర్స్ ఏంటంటే చదువుకు సంబంధించి 1 పేరెంట్స్, 2 స్టూడెంట్స్, 3 ఉపాధ్యాయులు, 4 మేనేజ్మెంట్. ఈ 4 కృషి చేస్తేనే ఆ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. బిల్డింగ్ మీన్స్ పిల్లర్. సార్ ఆ విషయాన్ని ఇంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సార్ నాకు క్లియర్ అర్థమైంది. సార్ మీరు చెప్తుంటే నేను మేడం కట్టుకుంటున్నాను. అంటే మా పిల్లలకి ఎలా చెప్పాలి, మా పేరెంట్స్ ఈ విషయాలు ఎలా చెప్పాలి అని నేను ఆలోచిస్తూ ఇది చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇదొకటే కాదండి, సార్ లాస్ట్ ఇయర్ వచ్చారు. ఇంకా అసెంబ్లీలో నేను సార్ స్పీచ్ విన్నాను. చక్కటి ఇంగ్లీష్, చక్కటి తెలుగు. నాకు తెలిసి మన స్టేట్లో అంతా ఫ్లూయెంట్గా గ్రామటికల్గా మాట్లాడేటటువంటి వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు, వెళ్ళలేదు. రియల్లీ సార్ లాంటి ఎమ్మెల్యే గారు మనకి నాయకుడు అయినందుకు మా పిల్లలు, మా పేరెంట్స్, మేము అందరం కూడా గర్వపడాలి. ఎందుకు గర్వపడాలి అంటే దానికి నిదర్శనమే మన కొత్తగూడెం కార్పొరేషన్గా మారింది. ఎవరి వల్ల? ఒకే ఒక్కడు. ఆ ఒక్కరు ఎవరు అంటే మన నాయకుడు, మన సాంబశివరావు గారు. వారి కృషి వల్ల మనకు కార్పొరేషన్గా మారింది. ఈ కార్పొరేషన్లో మొదటి ఎన్నికలు జరిగాయి. ఆ మొదటి ఎన్నికల్లో రెండో విషయం ఏంటంటే సారు ద్వారా మనందరికీ మన కొత్తగూడెం కార్పొరేషన్గా మారడం మొదటి మహత్వమైనటువంటి విషయం. 2, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్లో ఇప్పుడున్నటువంటి మనం తెలుసుకున్నటువంటి సార్ ద్వారా తెలుసుకున్నటువంటి కార్పొరేటర్స్ కావచ్చు, మేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ మెజారిటీతో సార్ నాయకత్వంలో గెలుచుకోవడం జరిగింది. అది 2వ విజయం. ఇక 3వ విజయంలోకి వెళ్దాం. ఆ 3వ విజయం స్టార్ట్ అయింది మనకి. నేను సార్తో మాట్లాడి ఫంక్షన్ పిలుద్దామని చెప్పేసి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ జరుగుతుంది. అందరూ సార్ ఫంక్షన్లో ఉన్నటువంటి మన ఎన్నికైనటువంటి అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు, ఉన్నారు. అప్పుడు సార్ స్పీచ్ ఇస్తుంటే నేను వినడం జరిగింది అనమాట. ఏంటంటే మీరు చక్కగా పనిచేయండి, ప్రజలకు పనిచేసి పెట్టండి, మళ్ళీ మీరే నాయకులుగా పుడతారు, నాయకులుగా ఎదుగుతారు, నాయకులుగా సెలెక్ట్ అవుతారు అనే మాట నేను విన్నాను. రియల్లీ అటువంటి అద్భుతమైనటువంటి నాయకులు మాకు చెప్పడం రియల్లీ గ్రేట్ సార్. మీలాంటి వాళ్ళు ఒకప్పుడు మనందరం కూడా ఇలా స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళనే అట్లాంటి స్టూడెంట్ లైఫ్ నుంచి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు కార్పొరేషన్ తీసుకురావడం అంటే నాటి జోక్. అటువంటి కార్పొరేషన్ నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఇచ్చారు సార్. నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. 2025 సంవత్సరం ఎంటర్ అయింది. నూతన సంవత్సరానికి మనకి చాలా ఒక మహాత్మకమైనటువంటి గిఫ్ట్ ఇచ్చారు. అది మనకి మాత్రమే కాదు, మన చిన్నారులకు, పిల్లలకు, అందరికీ కూడా జీవితంలో తిరుగులేని శాశ్వతమైనటువంటి గిఫ్ట్. అది ఎవరు కూడా తుడవలేదు. అదేవిధంగా ఈరోజు మన రిజల్ట్స్ ద్వారా ఎంతోమంది కార్పొరేటర్స్గా సార్ తీర్చిదిద్దుకొని సార్ సమక్షంలో కార్పొరేటర్స్ తయారు చేస్తున్నారు. అందుకని మరొకసారి మా కార్పొరేటర్స్ ద్వారా మరియు మా పేరెంట్స్ ద్వారా మన కొత్తగూడెం ప్రజానికం ద్వారా మీకు శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.